ఇక్కడికి వచ్చాకైతే బియాండ్ ఎక్స్పెక్టేషన్సే ఉంది. 1 month బ్యాక్ ఈ వంజంగి అరకు ఇవన్నీ చిన్న ట్రావెల్ చేసి వచ్చాము. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్ కొంచెం ఏముంది అన్నట్టు ఉంటే, కానీ ఇక్కడికి వచ్చాక బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ అనేవి మెయింటెనెన్స్ కానీ అక్కడ కూడా ఇంత స్పెసిఫికేషన్స్ లేకపోవడం కొంచెం టూరిజం కొంచెం మెయిన్ స్పాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా బెటర్ ఆఫ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే. అడలి ఊటీని తలపించే ప్రాంతమైనప్పటికీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో టూరిజంగా ఎంతగానో అభివృద్ధి చెందవలసిన జిల్లాను పూర్తిగా విస్మరించారు. అయితే కొన్ని రోజుల క్రిందట ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం అడలి వ్యూ పాయింట్ ను ఐటీడీఏ మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేసి ప్రారంభించింది. దీంతో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది ఇక్కడి వ్యూ పాయింట్. జిల్లా నలుమూలల నుండి ప్రకృతి ప్రేమికులు వచ్చి ఈ వ్యూ చూసి ఆస్వాదిస్తున్నారు. మనం పాలకొండ మీదుగా సీతంపేట వైపు వెళ్ళక్కర్లేదు. సీతంపేటకి జస్ట్ ఒక 5 కిలోమీటర్ల ముందు తిరిగితే అడలికి ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్తే అడలి చేరుకుంటామండి. చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అర్థమవుతుంది ఈ ప్లేస్ ఎంత బాగుంది ఏంటనేది. కానీ మనకి అరకు లంబసింగిని బీట్అవుట్ చేయొచ్చు కొన్ని రోజులకి డెవలప్ చేస్తే. అంత అందంగా ఉంది. అడలి వ్యూ పాయింట్ ప్రకృతి పర్యాటకులకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా వాసులతో పాటు ఇతర ప్రాంతాల వారికి కూడా ఈ వ్యూ పాయింట్ తెలుస్తోందంటున్నారు. అయితే విశాఖ అరకు కన్నా అడలి బావుందని ప్రకృతి ప్రేమికులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ పలు ఏర్పాట్లు ఉన్నాయని, ఇంకా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకులకు ఇబ్బందులు ఉండవన్నారు. చూసారు కదా, పర్యాటకులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి చాలా ఆనందంగా వెళ్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడ ఖర్చు పెట్టి చాలా ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటాము. అయితే దగ్గరలో ఇలాంటి ఒక ప్రాంతం, అది కూడా చిత్తూరు జిల్లాకి దగ్గరలో ఈ ప్రాంతం డెవలప్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. అయితే టూరిస్టు శాఖకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఇంకాస్త చొరవ తీసుకొని ఈ ప్లేస్ని ఇంకాస్త డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇంకాస్త డెవలప్ చేసినట్లయితే మిగతా పర్యాటక కేంద్రాలు ఎలా అయితే అభివృద్ధి చెందాయో వింటర్ సీజన్లో, ఇది కూడా అలాంటి ఒక మంచి స్పాట్గా తయారవుతుంది. వేరే రాష్ట్రాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఆసక్తి చూపిస్తారు అని చెప్తున్నారు. అంతేకాదు దాంతోపాటు శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ప్లేసులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా డెవలప్ చేసినట్లయితే శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాకుండా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ కింద కూడా ఉంటుంది అని పర్యాటకులు అయితే ఆశను వ్యక్తం చేస్తున్నారు. అవుట్ టు స్టూడియో.